వ్యక్తులు అంటే కులాలకి చిచ్చు పెట్టే వాళ్ళు. ఎందుకంటే అక్కడ విగ్రహము ఎంతో కష్టపడి పైసా పోగు చేసుకొని ఆ కులానికి చెందిన వాళ్ళు ఇంకా వేరే కులానికి చెందిన వాళ్ళు చాలా ఎంతో పవిత్రంగా భావించే విగ్రహాలని ఆ కులస్తులు అయితేనేమి వేరే కులస్తులు ఎవరైనా కానీ చందాలు వేసుకొని ఒకరు, ఎందుకంటే విగ్రహాలు ఒక్కరు పెట్టలేరు. అలాంటి ఎంతో పవిత్రంగా భావించే ఈరోజు మన కనకదాస్ విగ్రహాన్ని దుర్మార్గంగా పగలగొట్టము చాలా అన్యాయము. ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టే సంస్కారము మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు లేదు. ఈరోజు జరిగింది. ఆ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే అది కులాలకు చిచ్చుపెట్టి అదేవిధంగా గ్రామాన్నే నాశనం చేస్తుంది. మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము. ఎందుకు ఉన్నామంటే ఈ గలాట్లు లేకున్నట్ల, ఈ గొడవలు లేకున్నట్ల, ఆలూరులో ఏ గొడవ అయినా కానీ నేను దాన్ని ఎప్పుడెప్పుడే తీవ్రంగా ఖండిస్తాను, ఏ పార్టీ అయితేనేమి. ఎందుకంటే పార్టీలు ఆ రోజు ఎలక్షన్ రోజు మాత్రమే మన పార్టీలు చూడాలి, కానీ తప్ప ఎలక్షన్ అయిపోతే ఆ ఊర్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి మెలగాల. ఎందుకంటే ఇలాంటివి దుర్ఘటనలు జరిగితే ఖచ్చితంగా కక్షలు చంపుకునేదానికి దారి తీస్తాయి. అవన్నీ కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కోరేది ఒకటే, ఆ విగ్రహాన్ని పలగొట్టినది ఎవరో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తే గ్రామము శతిస్తుంది. ప్రజలు కానీ ఆయన్ని ఆ ఊర్లో పలాట్ల వ్యక్తి వాడు పనికిమాల వ్యక్తి అనే విధంగా గ్రామస్తులు కానీ ఆయన్ని వేరేస్తారు. దాన్ని మీరు ఇట్లా నాచితే ఖచ్చితంగా తీవ్రమవుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన వెంటనే రాజకీయం చేయకూడదు అనే విధంగా అభిలేడు వాళ్ళ కుల దాన్ని ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలనే విధంగా ఈ ఊరు గ్రామస్తులు కానీ మీరు ఏ గలాటు చేయొద్దండి, ఖచ్చితంగా మీ వెనక నేను ఉంటా. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మీరు పార్టీలు చూడొద్దండి, కులం చూడొద్దండి, మతం చూడొద్దండి. నేను అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి నేను విధేయుడిగా ఉంటా. మీరు ఏదన్నా చెప్పినా నేను ఖచ్చితంగా దాన్ని పాటించే విధంగా నేను పాటిస్తాను. మీరు ఏదున్నా నాకు ఫోన్ చేస్తే చాలు, మీ సమస్య ఏమో ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అనే విధంగా ఈరోజు ఈ మణికుర్తి గ్రామానికి వచ్చి నేను అందరికీ మణికుర్తి గ్రామంలో, ఎందుకంటే వీళ్ళు వేరే కులమే పలకొట్టలేదు అంటున్నారు, మాకు తెలిసిన విషయము. వాళ్ళలోనే వర్గాలై ఇక్కడ వర్గం పెట్టకూడదు అనే విధంగా ఇక్కడ అనే విధంగా మాకు తెలుస్తుంది. ఈరోజు మేము ఖచ్చితంగా విగ్రహం ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా విగ్రహం మాత్రం ఇక్కడే ఎంతవరకు పోరాటం చేసి ఖచ్చితంగా ఈ విగ్రహం ఇక్కడే ఉండే విధంగా నేను ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఖచ్చితంగా నేను కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ మేడం, మనకు కలెక్టర్ మేడం వచ్చి ఆయన కానీ చెప్పి వినిపించి నేను వినతిపత్రం, నా లెటర్ పేరులో వినతిపత్రం ఇచ్చి ఇక్కడే విగ్రహం పెట్టే విధంగా నేను ఖచ్చితంగా చేస్తాను. నేను కానీ నా తోచిన సాయం ఈరోజు విగ్రహానికి చేసినాను. ఇంకా ఏమైనా ఉంటే మీరు ఇంకా తక్కువ పడితే చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. నేను కలెక్టర్ మేడం నా లెటర్ మేడం మీ ఊరోళ్ళు రాండి, వచ్చి నేను మేడం కానీ ఖచ్చితంగా ఇక్కడే తీర్మానం ఇచ్చే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని. మీరు ఏ గలాట్ లేకుండా, గలాట్ చేద్దని ఏమున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడగానే బయట, ఎందుకంటే కులం కోసం పెట్టుకునేది అది, వాళ్ళ ఆరాధ్య దైవాన్ని పెట్టుకుంటారు. కురువోళ్ళేమో కనకదాసుని పెట్టుకుంటారు, వాల్మీకులేమో మేము వాల్మీకి విగ్రహం పెట్టుకుంటాం. అలాంటిది కొన్ని విగ్రహాలు చాలా మంది మన క్యూట్ ప్రభుత్వం వచ్చినాక చాలా దగ్గర విగ్రహాలు పలకొడుతున్నారు. మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎవరు ఏ విగ్రహం ఎక్కడ పలకొట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే విగ్రహాలు పలికించేది. ఇది మీరందరూ పోయి నేను వస్తే రాజకీయం అవుతుంది, బాగుండదు అనే విధంగా మీరు పోయి ఖచ్చితంగా ధర్నా చేసి అక్కడ మీ వాళ్ళంతా వేరే వాళ్ళది మీ కులస్తులే పోయి అక్కడ ధర్నా చేసే విధంగా చెప్పింటే ఆ రోజు వాళ్ళందరూ పోయి కులస్తులంతా కలిసి ఆ రోజు ధర్నా చేసి పోలీసు వారికి కానీ వినతి పత్రం ఇచ్చినారు. అయినా
5 రోజులైంది, ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. ఆ చర్యలు తీసుకోకుండానికే ఈరోజు ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేయాలని వచ్చాం. ఎందుకంటే దీనికి నేను రాజకీయం కోసం రాలే. నేను ఏదైనా కానీ ఏ విగ్రహమైనా కానీ చాలా పవిత్రమైన విగ్రహంగా భావిస్తాం. ఎందుకంటే అక్కడ ఊళ్ళో కొట్లాడితే అదే కక్షలకు దారి తీస్తాయి. అలాంటి మనకొద్దు. మన ఆలూరులో మన ప్రశాంతంగా మనము తల్లుల పిల్ల మాదిరి మన కుటుంబంలో మన ఒకటే కుటుంబం మాదిరి బతకాలనే విధంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ మీరు గలాట్లు చేసుకునే విధంగా అని చెప్తూ ఈరోజు ఈ మనేకుర్తి వచ్చిన గ్రామానికి అందరూ వచ్చిన పెద్దలకి మన మాదాసికురు మన గడ్డం రామకృష్ణ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చిన ఆయన్ని మా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చిన దానికి ఆయనకి ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా మన సురేంద్ర అన్న గారికి ఆయనకి కానీ 2 కాన్ఫరెన్స్లు, ఒకటి యమునూరు ఒకటి పత్తికొండ ఒకటి ఆయనకి అబ్జర్వర్ ఇచ్చిన దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కుల మతాల పెద్దలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.